యాసంగికైనా రైతు భరోసా వచ్చేనా అని చెప్పి ఇక్కడ ఒక అంశాన్ని చూస్తా ఉన్నాం. ఇంకా ఖరారు కాని విధి విధానాలు అసెంబ్లీలో చర్చిస్తామన్న తుమ్మల, సాగు చేసే వాళ్ళకి రైతు భరోసా త్వరలోనే ప్రకటిస్తామన్న తుమ్మల, వ్యవసాయ శాఖ మంత్రి మాటలతో రైతుల్లో ఆందోళన అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఇలా రైతు భరోసా వచ్చేనా, మరి ఎన్నడు వచ్చే? ఇవాళ గతంలో అప్పుడు యాసంగి టైంకి రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పింది 15,000. కానీ ఇప్పుడు భూసేకరణ విషయంలో ఎంతమందికి ఇవ్వాలి, సాగు చేసిన వారికి ఇవ్వాలా, ఏ విధంగా ఇవ్వాలనేది అప్పుడు బయటికి రాని నేపథ్యంలో అప్పుడు రైతు బంద్ వేసింది. మరి ఇప్పుడు వానాకాల పంటకు సంబంధించి ఇప్పుడు కూడా రైతు బందే ఇస్తుందని చెప్పి ఇక్కడ మనకి మరి యాసంగికైనా వచ్చేనా అని చెప్పి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. మరి రైతు భరోసా ఇన్స్టాల్మెంట్లో ఇస్తూ ఉంటున్నారు. ముందు 5,000 ఇచ్చి తర్వాత 2,500, లేకపోతే ముందు 3,000 ఇచ్చి తర్వాత 4,000, అది 5 ఎకరాల వరకు ఇస్తూ అంటున్నారు. అంటే ఇది ఒక స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రభుత్వం నుంచి అయితే ఇలాంటి మరి ఇంత ఇస్తాము, ఇది చేస్తాము, ఇంకా విచారణ చేస్తున్నాము, ఇంకా త్వరలోనే ప్రకటిస్తాము, ఇంకా సాగు చేసే వాళ్ళకి వాళ్ళ భూముల సేకరణ తీసుకుంటున్నాము అని అంటే, ఇవాళ వానాకాలం స్టార్ట్ అయ్యి దాదాపు 15 రోజుల నుంచి పూర్తిగా వస్తూ ఉంది. ఆల్రెడీ రైతులు విత్తనాలు వేసుకున్నారు. ఆల్రెడీ విత్తనాల కొరత ఏ విధంగా ధర్నాలు చేసిరో, ఏ విధంగా నిరసనలు తెలిపిరో మనం క్లియర్ కట్గా చూసినాము. ఇవాళ మరి రైతు భరోసా కోసం కూడా రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికీ ప్రభుత్వం విచారణ చేస్తుందా? ఇప్పటికీ దానిపైన భూసేకరణ తీసుకుంటుంది? ఇప్పటికీ దానిపైన రైతు బంద్ వేస్తుందా? రైతు భరోసా వేస్తుందా? రైతు భరోసా వేస్తే ఎన్ని ఎకరాల వరకు వేస్తుంది? ఎంతమంది సాగు రైతులు ఉన్నారు? మరి వేస్తే ఇన్స్టాల్మెంట్లో వేస్తుందని చెప్పి ఒక ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇన్స్టాల్మెంట్లో వేస్తుందా, ఎట్లా వేస్తుంది, ఏందనేది ఒక్క స్పష్టత కూడా ఇవ్వలేకపోతా ఉంది ఇదే ప్రభుత్వము. మరి ఇప్పుడు రైతు భరోసా పైన ఖచ్చితంగా సమీక్ష పెడతా ఉన్నాము, దానిపైన విచారణ చేస్తూ ఉన్నాము, అసెంబ్లీలో చర్చిస్తామని. ఇంకా అసెంబ్లీ ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు చర్చిస్తారు, రైతులకు ఎప్పుడు రైతు భరోసా కల్పిస్తారు? నమ్మకం కూడా కోల్పోతూ ఉంది మీ ప్రభుత్వం పైన. రోజు రోజుకి రైతులకి వీళ్ళు ఇయ్యరు, వీళ్ళతో కాదు, వీళ్ళు ఇయ్యరు, వీళ్ళు రైతు బంధు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అయినా అంతో ఇంతో ఎకరాకి 5,000 ఇచ్చి సంవత్సరానికి 10,000 మనకి ఎకరాకి ఇచ్చిండు. కనీసం ఇంకా 10,000 ఇస్తారో ఇయ్యరో ఎకరాకి సంవత్సరానికి అని చెప్పి ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకి ఇక్కడ తెలంగాణలో కనిపిస్తూ ఉంది. మీరు గొప్పగా చెప్పే సరే 15,000 ఇవ్వకపోయినా రైతు భరోసా ఇస్తాము, మాది రైతు భరోసా రైతుల ప్రభుత్వం అని చెప్తూ ఉంటారు కదా. మీరు 15,000 ఇవ్వకుండా కానీ సరైన టైంకి రైతులకి గత ప్రభుత్వం ఇచ్చినట్టు 10,000 ఇస్తే పాపం వాళ్ళు కొంత అప్పులు తెచ్చుకునైనా తగ్గుతాయి, అప్పులు తెచ్చుకునైనా వాళ్ళు మిత్తిలు కట్టుకుంటారు. ఇవాళ మీరు ఈ సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పి రైతులను మభ్యపెడితే పాపం వాళ్ళు మనోవేదనకు గురి చెంది ఆవేదనతోని అప్పులు చేసుకున్న రైతులు పాపం ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఇవాళ రైతు భరోసా మీరు ఇంప్లిమెంట్ చేస్తారో చేయరో నమ్మకం లేనప్పుడు కనీసం రైతు బంధైనా అమలు చేయండి. ఇవాళ వానాకాలం సీజన్ పంట వచ్చేసింది, రైతులు నాట్లు వేసుకుంటా ఉన్నారు, పత్తి విత్తనాలు నాటుకుంటా ఉన్నారు, వివిధ రకాల విత్తనాలతో ఇలా రైతన్నలు ఇవాళ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులు చేసుకుంటా ఉన్నారు. మీరు ఇచ్చే రైతు బంధు వారికి కొంత ఆసర అవుతుంది. మరి గత ప్రభుత్వంలో ఏనాడు కూడా కరెక్ట్ పంటకి ఇటు యాసంగి ఇటు వానాకాలం 2 పంటలకు కలిపి సంవత్సరానికి ఎకరాకి 10,000, 5,000, 10,000 చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు బంధు విషయంలో ఆదుకుందని చెప్పుకోవచ్చు. మరి ఇదే ప్రభుత్వం రాగానే మొన్న డిసెంబర్లో అధికారం రాగానే యాసంగిలో పడాల్సిన రైతు భరోసా అన్నారు. సరే దాన్ని తీసి పక్క పెడుతున్నాం, కానీ కనీసం రైతు బంధు అయినా ఇవాళ డిసెంబర్ 7 తారీఖు మీ ప్రభుత్వం ఏర్పడితే ఇప్పటి వరకు కూడా రైతు బంధు ఇంప్లిమెంట్ కాని పరిస్థితి చూస్తూ ఉన్నాము. రైతు బంధు పంట పెట్టుబడికి ఇవ్వాల్సిన రైతు బంధు పంట చేతికి వచ్చిన తర్వాత కూడా ఇచ్చిర్రు, అది కూడా అందరికి కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి ఈసారి ఆనకాలం అన్న ఇస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు రైతన్నులు. దీనిపైన కూడా నిరాశ చెందుతూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు సరే రైతు భరోసా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దానిపైన విచారణ అసెంబ్లీలో చర్చిస్తామంటా ఉన్నారు. తొందరగా మీరు చర్చించి రైతులకి రైతు భరోసా కల్పిస్తారా, రైతు బంధు కల్పిస్తారా, ఏదో ఒక క్లారిటీ ఇచ్చి చేయాల్సిందిగా రైతులు కోరుతూ ఉన్నారు.